హాయ్ ఫ్రెండ్స్, విశ్వకర్మ అనేక వృత్తులకు ఆది గురువుగా చెప్పుకుంటారు. దైవ వాస్తు శిల్పిగా కొలుస్తారు. ఇంద్రప్రస్థానం మొదలుకొని కుబేర లంక, పుష్పక విమానం వరకు అనేక అద్భుతాలు రూపొందించాడు. రావణుడి లంక కాదు, కుబేర లంక. విశ్వకర్ముడు బ్రహ్మదేవుడి కోసం పుష్పక విమానాన్ని తయారు చేశాడు. కుబేరుడు కఠిన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని పుష్పక విమానాన్ని వరంగా కోరుతాడు. కుబేరుడితో జరిగిన యుద్ధంలో కుంభకర్ణుడు కుబేరుణ్ణి ఓడించి లంకతో పాటు పుష్పక విమానాన్ని కూడా సొంతం చేసుకుంటాడు. ఈ వాహనాన్ని ఉపయోగించే సీతాదేవిని రావణాసురుడు అపహరించాడు. సీతాదేవిని వెతికేందుకు బయలుదేరిన హనుమంతుడికి పుష్పక విమానం కనిపిస్తుంది. దాన్ని చూసి హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. అదో అద్భుతమైన కోటలాగా అభివర్ణిస్తాడు. 2 ఏళ్ల క్రితం 2020లో శ్రీలంక ప్రభుత్వం వేదాల కాలంలో రావణాసురుడు ఉపయోగించిన వైమానిక టెక్నాలజీని అధ్యయనం చేసేందుకు ఒక కమిటీ నియమించింది. చాలామంది చరిత్రకారులు రామాయణ మహాభారతాలు కేవలం రచనలు మాత్రమే కాదని, అంతకు మించి ఎన్నో విషయాల్ని తెలియజేసే అద్భుత విజ్ఞాన భాండాగారమని నమ్ముతూ ఉన్నారు. పుష్పక విమానం కూడా ఊహాజనితమైంది కాదని, 1000 సంవత్సరాల క్రితం ఇది సజీవంగా ఉండేదని విశ్వసిస్తున్నారు. ఈ రోజు వీడియోలో ప్రాచీన కాలం నాటి అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో మొత్తం చూశాక ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న విజ్ఞానం గొప్పదా, లేక 1000 సంవత్సరాల క్రితమే మనకన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించారా అనే ప్రశ్న రావడం సహజం. భారతదేశం వేదాలతో నిండి ఉంది. మన పూర్వీకులు తమ విజ్ఞానాన్ని వేదాల్లో, గ్రంథాల్లో రాసి వాటిని తర్వాతి తరాలకు అందించేందుకు కృషి చేశారు. ఈ రోజుకి కొన్ని గ్రంథాలని అర్థం చేసుకోలేకపోతున్నాం, డీకోడ్ చేయలేకపోయాం. ఈ గ్రంథాలు ఎందుకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి? వాటిని డీకోడ్ చేసే ప్రయోజనం ఏమిటి? రాతి యుగంలో మనిషి ఎలా బతికాడో తెలుసు. నిప్పు రాజేయడం కోసం ఏం చేశాడో తెలుసుకున్నాం. ఇదంతా ప్రాచీన గ్రంథాల నుంచి తెలిసిన సమాచారమే కదా. అడాల్ఫ్ హిట్లర్ కొద్దిమందిని భారత్, టిబెట్ పర్యటనలకు పంపాడు. అలా వచ్చిన వారు 1938లో భారతీయ మేధావి దండిబట్ల విశ్వనాథ శాస్త్రిని తమతో పాటు తీసుకెళ్లారు. అతనికున్న పరిజ్ఞానంతో వేదాల్ని అర్థం చేసుకోవాలనుకున్నారు. ఈ పరిజ్ఞానంతో నాజీలు 2వ ప్రపంచ యుద్ధ కాలంలో బజ్ బాంబ్ తయారు చేశారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. అనేక సందర్భాల్లో మన గ్రంథాల్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ చైనా లాంటి దేశాలు మాత్రం ఈ వేద జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాయి. యూనివర్సిటీ ఆఫ్ చండీగఢ్ కొన్ని సంస్కృత డాక్యుమెంట్లని చైనాకు పంపింది. చైనా వారు టిబెట్లో వాటి గురించి తెలుసుకున్నారు. లాసా సిటీలో దొరికిన ఈ గ్రంథాలేంటి, ఎందుకు చైనా వాటిని డీకోడ్ చేయాలని ప్రయత్నించింది అంటే ఆ డాక్యుమెంట్లో ఇంటర్స్టేట్ స్పేస్ షిప్కు సంబంధించిన విలువైన సమాచారం ఉంది అనుకుంటున్నారు. అందుకే చైనా అంత ఉత్సుకతతో వాటిని డీకోడ్ చేసేందుకు ప్రయత్నించింది. యూనివర్సిటీ ఆఫ్ చండీగఢ్కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ రూత్ రేనా చెప్పిన మాట ఏంటంటే, ఆ డాక్యుమెంట్స్లో యాంటీ గ్రావిటేషనల్ పద్ధతిని గురించి తెలుసుకునే అవకాశం ఉంది అని. భూమి నుండి విమానం ఆకాశంలోకి పైకి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రక్రియను ఉపయోగించారో కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంది. లఘిమ ఒక సంస్కృత పదం. ఈ పదానికి అర్థం బరువు లేకుండా ఉండటం. మనం చాలాసార్లు కొద్దిమంది యోగా గురువుల్ని ఎలాంటి ఆధారం లేకుండా గాలిలో పైకి లేవడాన్ని చూస్తూ ఉంటాం. దీన్నే లెవిటేట్ అంటారు. డాక్టర్ రూత్ రైనా అభిప్రాయం ప్రకారం లఘిమా సిద్ధాంతం స్పేస్ షిప్ కోసం ఉపయోగించే సూత్రం సారూప్యతని కలిగి ఉందని అంటారు. వేలాది సంవత్సరాల క్రితమే ఇతర గ్రహాలకు కూడా వెళ్లిన చరిత్ర ఉందని అంటారు. ఆ డాక్యుమెంట్స్లో అనిమా, గరిమా ఈ సిద్ధాంతాల్ని గురించిన ప్రస్తావన కూడా ఉంది. ఈ టెక్నాలజీని ఇవాల్టి స్పేస్ షిప్లో ఉపయోగించవచ్చా అని కూడా ఆలోచించారు. ఆటంని చిన్న ఇసుక రేణువంత తయారు చేయడం సాధ్యమే. కొండరాయంత పెద్దగా తయారు చేయడం కూడా సాధ్యమే. వేదకాలంలో విమానాలున్నాయనే మాట చాలా వివాదాస్పదమైన విషయంగానే ఉంది. ఒక వర్గం ప్రాచీన కాలంలో ఇలాంటి విమానాలు ఉండేవని విశ్వసిస్తోంది. ఇంతటి విజ్ఞానం భారతీయుల సొంతమని నమ్ముతోంది. మరో వర్గం ఇలాంటి పుష్పక విమానాలేవి మనుగడలో లేవని, కేవలం ఇది ఒక కవి కల్పన మాత్రమేనని వాదిస్తోంది. ప్రపంచంలో మొదటి విమానాన్ని ఎవరు కనిపెట్టారు అంటే అందరూ చెప్పే సమాధానం రైట్ బ్రదర్స్. రైట్ బ్రదర్స్ కంటే 8 ఏళ్ల ముందే ముంబైలోని ఒక వ్యక్తి ఒక ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేశాడు. అతనే శివకార్ బాపూజీ తాల్పడే. రైట్ బ్రదర్స్ కంటే 8 ఏళ్ల ముందే అతను ఈ విమానాన్ని తయారు చేశాడు. నిజం చెప్పాలంటే మొదటి విమానాన్ని విజయవంతంగా నడిపింది ఇతనే. అతను తయారు చేసిన విమానాన్ని 1500 అడుగుల ఎత్తులో నడిపాడు. అతను తన ఎయిర్ క్రాఫ్ట్కి మరుత్సక అని పేరు పెట్టాడు. రెక్కల స్నేహితుడు అని అర్థం. ఈ ఎయిర్ క్రాఫ్ట్ 18 నిమిషాల పాటు గాల్లో ఎగిరింది. ఈ విమాన తయారీకి వేదాల్లోని పరిజ్ఞానం ఉపయోగపడింది. శివకర్ బాపూజీ తల్పదే ఇన్వెన్షన్ కోసం పండిత్ సుబ్బరాయ శాస్త్రి తనకి సహకరించారు. వైమానిక శాస్త్రం ఇందుకు సంబంధించిన అనేక విషయాల్ని తెలియజేస్తోంది.
8 అధ్యాయాలతో 3000 సంస్కృత శ్లోకాలతో రచించబడింది. ఋషి భరద్వాజుడు స్వయంగా వెల్లడించిన వివరాల్ని పండిత్ సుబ్బరాయ శాస్త్రి ప్రస్తావించారు. వైమానిక శాస్త్రం వేదాల నాటి విమానాల సాంకేతికత గురించి చాలా వివరంగా తెలియజేస్తోంది. ఈ శాస్త్రం భరద్వాజ మహర్షి రాసిన యంత్ర సర్వస్వము అనే ఉద్గ్రంథంలోని 40వ అధికరణమైన వైమానిక ప్రకరణంలో ఆనాటి పనిముట్లు, యంత్రముల చిత్రాలే కాక విమానాల డిజైన్లు కూడా పొందుపరిచారు. దాదాపు 600 పేజీలతో వైమానిక శాస్త్రం రూపుదాల్చింది. ఇది తొలి వైజ్ఞానిక గ్రంథం. ఇందులో పైలట్ తెలుసుకోవాల్సిన 32 రహస్యాల గురించి వివరించారు. పైలట్స్ తీసుకోవాల్సిన శిక్షణ ఎలా ఉండాలనేది కూడా భరద్వాజ మహర్షి చెప్పారు. విమానంలో ముఖ్యమైన 32 భాగాల గురించి, ఆ యంత్రాల పనితీరు గురించి విపులంగా చెప్పారు. ఇది నేటి టెక్నాలజీ కంటే కూడా చాలా అధునాతనమైందని, ఇప్పుడు విమానంలో తీసుకుంటున్న న్యూట్రిషన్ టాబ్లెట్స్ వంటివి ఆ కాలంలోనే ఉన్నవని భరద్వాజ మహర్షి తెలియజేశారు. 100 శతఘ్నులు పేర్చిన దెబ్బతిన్ని లోహాన్ని ఆనాటి విమానాల తయారీకి వాడేవారు. మెరుపుల్లో నుంచి ఎనర్జీ తీసుకోవచ్చని వైమానిక శాస్త్రంలో చెప్పబడింది. నేల మీద, నీటి మీద, ఆకాశంలో కూడా సంచరించగలిగే త్రిపుర విమానం గురించి కూడా పేర్కొన్నారు. ఈనాటి ఏరోనాటిక్స్లో ఉన్న యంత్ర సర్వస్వమంతా వైమానిక శాస్త్ర గ్రంథంలో ఉంది. విమాన సిబ్బంది ఎటువంటి వస్త్రాల్ని ధరించాలో వివరించారు. ఆహారాధికరణంలో ఎటువంటి ఆహారాన్ని స్వీకరించాలి, లోహాధికరణంలో విమానాల తయారీలో ఉపయోగించే వివిధ రకాల లోహాలు, అద్దాలు, లెన్సెస్, పవర్ జనరేషన్ ఎట్లా చేయాలి వంటి అనేక అంశాలు స్పష్టంగా భరద్వాజ మహర్షి తెలియజేశారు. ఒక విమానానికి మరో విమానానికి ఒకటే తేడా ఉంటుంది. గ్రావిటీకి వ్యతిరేక దిశలో నడిచే ఈ వాహనాన్ని ఎంత వేగంగా పుష్ చేయగలమనే విషయంపైనే వాటి వేగం ఆధారపడి ఉంటుంది. వేదాల కాలంలో ప్రస్తావించిన విమానాల్లో జలాయన్ ఒకటి. ఇది నీటి మీద నడిచే వాహనం. కారా, ఈ వాహనం నీటిలోనూ నేల మీద ప్రయాణిస్తుంది. త్రితల, a 3-float స్పేస్ క్రాఫ్ట్. త్రిచక్ర రథం, 3 చక్రాలతో గాల్లో ఎగిరే ప్రయాణ సాధనం. వాయురథ, గాలితో గ్యాస్తో నడిచే ప్రయాణ సాధనం. విద్యుత్ రథ, సోలార్ ఎనర్జీతో నడిచే ప్రయాణ సాధనం. ఈ ప్రయాణ సాధనాల పనితీరు, నిర్మాణ తీరు వేరువేరుగా ఉంటుంది. మెర్క్యూరీ, జెనాన్, ఆర్కన్, క్రిప్టన్, హైడ్రోజన్ వంటి పదార్థాలతో నిర్మితమయ్యాయి. వేదిక్ ఇయాన్ ఇంజన్ టెక్నాలజీని వేదాల్లో ఉపయోగించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇటీవల ఒక ప్రాజెక్టులో నాసా ఈ టెక్నాలజీని ఉపయోగించిందని చెప్తూ ఉన్నారు. 1000 సంవత్సరాల క్రితం చెప్పిన ఈ టెక్నాలజీని ఈనాటి ఆధునిక యుగంలో కూడా ఉపయోగించడం ఎంత విచిత్రం కదా. వేదకాలాల్లో ఈ విమానాల్ని దేవతలు కూడా ఉపయోగించేవారు. అంటే అర్థం వారు పూర్తి స్థాయి టెక్నాలజీని ఉపయోగించేవారనే కదా. ఈ విషయాలన్నింటినీ సమర్థిస్తూ 2015లో కెప్టెన్ ఆనంద్ జే బొడాస్ ఒక సైన్స్ సభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. There is a reference to ancient aviation in Rigveda. 7,000 years ago, Maharishi Bharadwaj talked about the existence of aeroplanes which travel from one country to another, from one continent to another, and from one planet to another. ఈ స్టేట్మెంట్ ఆధారంగా ఆన్లైన్లో ఒక పిటిషన్ ఫైల్ చేశారు. బోడాస్ సైన్స్ మెథ్ని కలిపి చూస్తున్నారని కొంతమంది విమర్శించారు. అతని స్టేట్మెంట్ని కొంతమంది సమర్థిస్తూ సంతకాలు చేశారు. 1974లో కూడా ఒక పేపర్ పబ్లిష్ అయింది. ఇందులో వైమానిక శాస్త్రంలో ప్రస్తావించిన విషయాలు సరైనవి కావని విమర్శించారు. అంగిస్ సులే అనే ఒక శాస్త్రవేత్త ద వీక్ అనే పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటంటే, వైమానిక శాస్త్రంలో ప్రస్తావించిన విషయాలు పాఠశాల స్థాయి ఫిజిక్స్ విషయాల్లాగా ఉన్నాయని, ఎలాంటి సైన్స్ విషయాల ఆధారంగానూ ఏరోనాటికల్ సూత్రాల మీద ఆధారపడి లేవని చెప్పారు. వైమానిక శాస్త్రాన్ని ఎప్పుడు రాశారు, ఎవరు రాశారు, ఎవరి చేత రాయించారనే విషయాల మీద కూడా అనేక సందేహాలు ఉన్నాయి. వైమానిక శాస్త్రం అసలు 1000 సంవత్సరాల క్రితం నాటిది కాదని, ఇటీవల కాలంలోనే దాన్ని రాశారనే వాదనలు కూడా లేకపోలేదు. వైమానిక శాస్త్రంలో ప్రస్తావించిన విషయాలన్నీ తప్పని నిరూపించేందుకు ట్రావిస్ షేన్ టేలర్ అనే అమెరికా శాస్త్రవేత్త చాలా గట్టిగా కృషి చేశారు. ఆ తర్వాత వైమానిక శాస్త్రంలో రాసిన విషయాల ఆధారంగా ఒక మోడల్ని తయారు చేశాడు. ఈ మోడల్ పనిచేయడం చూసి అతను కూడా ఆశ్చర్యపోయాడు. అయినా సరే ఇప్పటికీ ఈ విషయంలో భిన్నమైన వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.